ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అల్పులమైన అయోగ్యులమైన ఏ అర్హత లేని వారమైనటువంటి మనతో మాట్లాడుతున్న మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి లోకానికి ఎవరండి? లోకానికి వెలుగు ఎవరు? యేసయ్య. ఆ మాట అక్కడ ఉంది. యోహాను సువార్త 8:12 చదవండి. యోహాను సువార్త 8:12. నేను లోకమునకు వెలుగును. చాలండి. ఎవరంట? యేసయ్య ఎవరంట? లోకానికి వెలుగు. అదే యేసయ్య మనం చూసి ఏమంటున్నారు? మీరు లోకానికి వెలుగు అంటున్నారు. ఇప్పుడు వెలుగు అనేది ఎప్పుడు ఉంటుంది? పగలు ఉన్నంతకాలం వెలుగు ఉంటుంది. పాస్టర్ గారు, మా ఇంట్లో కరెంట్ ఉందండి, లైట్లు ఉన్నాయండి. కరెంటు లైట్లు ఇప్పుడు వచ్చి, సరే కరెంట్ ఉంది, లైట్ ఉంది, అంతా బాగానే ఉంది. పెద్ద గాలి దుమ్ము వచ్చింది, కరెంట్ ఉంటుందా? చెప్పాలి. లైట్లు ఉంటాయా? చీకటేగా. కవ్వు తిరిగిస్తే కూడా ఆరిపోయేంత గాలి లోపల చొరబడిపోతుంది. ఇప్పుడు చెప్పండి. అంటే వెలుగు ఎప్పుడు ఉంటుంది? నువ్వు గాలి రాని, వాన రాని, వర్షం రాని, కారు మబ్బులే కమ్ముకొని పగలు ఉన్నంత కాలం ఉంటుంది. అంటే వెలుగు ఎప్పుడైతే ఉంటుందో మనలో నుంచి భయం పోతుంది. అవునా కదా? చెప్పాలి మీరు. చీకట్లో ఉన్నప్పుడు భయం ఉంటుంది. ఎప్పుడు తెల్లవారుతుందా, వేకువజాము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే కొంచెం వేకువజాము మొదలవుతుందో, ఆ వేకువజాము వస్తూ వెలుతురు పెరుగుతూ ఉంటే మనలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? ఎందుకని? తెల్లవారిపోయింది, ఇక ఏ పురుగు వస్తుందో, ఏం వస్తుందో, ఏం చేస్తుందో, ఏం జరుగుద్దో, ఈ చీకట్లో ఏమవుతుందో అనే భయం తొలగిపోతుంది. అంటే వెలుగు ఉన్నప్పుడు భయం అనేది ఉండదు. వెలుగు ఉన్నప్పుడు కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ పోషణకు, కుటుంబ రక్షణకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా జరిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? అంటే వెలుగు అనేది ఒక ధైర్యానికి సూచన. వెలుగు అనేది కుటుంబాన్ని కాపాడుకోవడానికి, సంరక్షించుకోవడానికి, పోషించుకోవడానికి, కుటుంబాన్ని కూడా నిలబెట్టుకోవడానికి సహకరించేటువంటి సమయం. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నారు. మరి లోకానికి వెలుగైన మనం ఉంటే కుటుంబానికి ఏముండాలి చెప్పండి? ధైర్యం ఉండాలా వద్దా? మొదటిగా మనకి ధైర్యం కలగాలి, మన వలన కుటుంబానికి ధైర్యం కలగాలి. భార్య భర్తను చూసి ఏమని చెప్పాలంటే, నా భర్త ఉన్నాడు, నాకేమీ భయం లేదు. భర్త భార్యను చూస్తున్నాడు, నా భార్య ఉంది, నాకేమీ భయం లేదు. పిల్లలు తల్లిదండ్రులను చూసి ఆ మాట చెప్పగలగాలి, తల్లిదండ్రులు పిల్లలను చూసి ఆ మాట చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగుగా ప్రభువు మనల్ని ఉంచారు. వాస్తవానికి వెలుగు ఎవరండి?
యేసుప్రభు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. స్తోత్రం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. వెలుగు అంటే నేను లోకమునకు వెలుగు అంటే నేను లోకము. ఆయన ఏంటి? నీతి సూర్యుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? యథార్థవంతుడు. ఆయన ఎవరు? నమ్మకత్వము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, మనల్ని కూడా లోకానికి వెలుగు అంటున్నాడు కనుక మనము కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పరిశుద్ధతను కలిగి యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి మనుషులకు నమ్మకస్తులుగా బ్రతకగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవే గనక వెలుగైతే అక్కడేమంటున్నాడు? నీవు మరుగై ఉండకూడదు. నేను వెలిగించింది ఎందుకు? ఇప్పుడు ఇంట్లో చీకటిగా ఉంది, ఆ మాట అక్కడే చెప్పాడు, మరలా మనం చెప్తున్నాం. ఇంట్లో చీకటి ఉంది. చీకటి ఉన్నప్పుడు ఏం చేస్తాం? రాత్రి అయిపోయింది, కటిక చీకటి. ఏం చేస్తామండి? దీపం వెలిగించుకుంటాం. దీపం వెలిగించి ఎక్కడ పెడతావు? కింద పెడతారా? చెప్పాలి మీరు. దీపం వెలిగించినప్పుడు కింద పెడతారా, పైన పెడతారా? కొంచెం ఎత్తులో పెడతారు. పూర్వకాలంలో దర్వాజాలు ఉంటాయి, వాటికి తగిలించేవాళ్ళు ఏదో ఒక తాడో కట్టి. ఎందుకని? ఒక ఎత్తులో ఉండాలి. కారణం ఏంటంటే అది ఎత్తులో ఉంటేనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగుని ఇవ్వగలుగుతుంది. అలా కాకుండా దేని కింద తీసుకెళ్ళి పెట్టారనుకోండి, అందరికీ కనిపించేంత వెలుగు కనపడుతుందా? కనపడదు. అందుకే ఈ దినాల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లకి అందరికీ టార్చ్లు ఉన్నాయి. ఉన్నాయి. అయితే కరెంటు పోయినప్పుడు సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేస్తారు వెంటనే, అవునా కదా? ఆ టార్చ్ వెలిగించి ఏం చేస్తారు? ఇలా కిందకి పెడతారు. పెట్టాల్సింది కిందకి కాదు. మీకు అర్థమవుతుందా? పెట్టాల్సింది కిందకి కాదు. కిందకి పెడితే అది ఎక్కడ పడుతుందో అక్కడే వెలుగు వస్తుంది, మిగతా అంతా చీకటే ఉంటుంది. కొంచెం హైట్లో పైకి రూఫ్కి పెట్టామనుకోండి, ఆ వెలుగు రూఫ్ మీద పడి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. హైట్లో ఉంటేనే ఆ తేడా మనకు తెలుసుద్ది. రూమ్ అంతా వెలుగు ఉంటుంది. ఇలా పెడితే ఎక్కడ చూపిస్తామో అక్కడే మిగతాదంతా చీకటిగా ఉంటుంది. కనుక దీపం వెలిగించి ఎవరు కూడా ఎక్కడ పెట్టరు? కింద పెట్టరు. ఎక్కడ ఏ కింద పెట్టరని చెప్పాడు? మంచం కింద, కొంచెం కింద పెట్టరని చెప్పాడు. సరే, ఆ మంచం అంటే ఏంటో కొంచెం అంటే ఏంటో మాట్లాడదాం. ఏమండి? అయితే ముందుగా దీపం అనేది ఏమవ్వాలి? వెలిగించబడాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే దీపము వెలిగించబడాలి. దీపం అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఇప్పుడు దీపం వెలగాలంటే ఏం కావాలి? ఒత్తి కావాలి. దీపము ఒత్తి ఉంటే సరిపోద్దా? చెప్పాలి. మరి ఏం కావాలి? నూనె కావాలి. ఇవి ఉంటే సరిపోతుందా? నిప్పు కావాలి, అవునా కదా? ఇవన్నీ ఉంటే కానీ అది వెలిగించబడద్దు. అందరికీ వెలుగునివ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభు అంటున్నారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. అంటే మనలో దేవుడు పెట్టినటువంటి ఈ ఆత్మ అనే దీపం ఖాళీగా ఉంటే, ఏమీ లేనిదిగా ఉంటే వెలిగించబడే అవకాశం లేదు. కనుక ఈ ఆత్మ అనే దీపం ఇప్పుడు ఎలా ఉండాలి? నూనెతో నింపబడాలి. నూనె దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనం ఎప్పుడూ నింపబడుతూ దేవుని చేత మనము దహించు అగ్ని అయినటువంటి దేవుని చేత మనము వెలిగించబడే వ్యక్తులుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎప్పుడూ కూడా మనమే వెలుగైతే, నువ్వే వెలుగైతే ఏం చేయాలి? మరుగై ఉండకూడదు.
దేవుడిని అలా వెలిగిపెట్టాడండి 4 గోడల మధ్యలో ఉండడానికి కాదు. దేవుడిని అలా అభిషేకం పెట్టాడండి 4 గోడల మధ్యలో ఉండడానికి కాదు. నువ్వు వెలుగైతే మరుగై ఉండకూడదు, కానీ అనేక జనులకు ఆ వెలుగును కనపరచాలి. ఆ వెలుగులోనికి అనేకులను ఆకర్షించాలి. వాళ్ళు కూడా వెలుగుమయమైనట్లుగా నీవు వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులకు వెలుగు పంచగలిగిన నీవు మరుగై ఉండడానికి వీల్లేదు. మరుగై ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, మన దగ్గర కరెంటు పోయినప్పుడు ఒక టార్చ్ లైట్ ఉంది, ఏదో ఒక లైట్ ఉంది అనుకుందాం. అవతల వాళ్ళకి ఏమీ లేదు, పాపం చీకట్లో ఉన్నారు. నా దగ్గర లైట్ ఉంది అని మన ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకోండి, మన దగ్గరే పెట్టుకున్నాం అనుకోండి, అది క్యారీ చేయగలిగినటువంటి విషయం, వస్తువు. గాలి వస్తుంది. సో టార్చ్ లైట్కి గాలికి సంబంధం లేదుగా. గాలి టార్చ్ లైట్ని ఏం ఆపలేదుగా. అదే దీపం అయితే ఆరిపోద్ది, ఆపడం కష్టం. ఆరిపోకుండా ఆపడం కష్టం. టార్చ్ లైట్ వెలిగించవచ్చు. కనుక ఆ టార్చ్ లైట్ మన దగ్గర ఉంది కనుక చీకటిలో ఉన్న వారికి కూడా మన దగ్గర కలిగి ఉన్న చూడగలిగితే వాళ్ళు కూడా ఆ వెలుగులోనికి వస్తారు, సంతోషిస్తారు, ధైర్యాన్ని కలిగి జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము వెలుగుమయమై ఉన్నామనుకోండి, మనమే వెలుగై ఉన్నామనుకోండి, ఆ వెలుగు మనలో నుంచి ఇతరులకు కూడా పంచడానికి, ఇతరులని కూడా వెలుగులోనికి నడిపించడానికి దేవుడు మనల్ని వెలిగించాడు, మరుగై ఉండిపోవడానికి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనం మన దగ్గర టార్చ్ లైట్ ఉండి వాళ్ళకి చూపించలేదు అనుకోండి, వాళ్ళని పట్టించుకోలేదు అనుకోండి, వాళ్ళు చీకట్లో మగ్గుతున్నా మనం అలాగే ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? బాధపడతారా లేదా? కనీసం కొంచెం సేపు వెలిగిస్తే మేము కూడా పనులు చేసుకుంటాంగా, భోజనం చేస్తాంగా, మాకు కూడా కొంచెం ధైర్యం ఉంటుందిగా అని బాధపడతారు లేదా? మరి మనుషులే బాధపడితే మనలో ఉన్న వెలుగుని 4 గోడల మధ్యలో కప్పేసుకుని మనలోనే దాచేసుకుంటే అది బయటికి కనిపించకుండా, ఇతరులకు అందకుండా, ఇతరుల దగ్గరికి అది ప్రసరించకుండా, వెలుగుమయముగా మారకుండా, ఇతరుల జీవితాన్ని వెలిగించకుండా, ఇతరులను కూడా ధైర్యాన్ని నింపకుండా మనలోనే ఉంచుకుంటే వాళ్ళు బాధపడతారో లేదో మనకు తెలియదు. కారణం ఏంటంటే మనలో ఆ వెలుగు ఉందో లేదో వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు బాధపడతాడో లేదా? నేను నిన్ను ఇలా వెలుగు పెట్టాను, నా వెలుగుతో నేను నింపాను, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ యొద్దనే దాన్ని మరుగు చేసుకుంటున్నావు. అలా ఉండడానికి కాదు కదా నిన్ను వెలిగించింది అని బాధపడతాడా లేదా? కనుక అంటున్నాడు, దీపం వెలిగించుకొని కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు, అది మరుగై ఉండకూడదు, మనుషులకు కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, స్వస్థత పొంది నేను స్వస్థత పొందాను అని సాక్ష్యం చెప్పకపోతేనే, ఇతరులకు తెలియపరచకపోతేనే దేవుడు కోప్పడ్డాడు, బాధపడ్డాడు, అడిగాడు, నిలదీశాడు. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ ఒక వ్యక్తి ఉన్నారు. 12 సంవత్సరాల నుంచి రక్తం స్రవిస్తూ ఉంది. ఆ యొక్క సమస్య చేత అనేక మంది వైద్యుల్ని ఆమె కలిసింది. వైద్యం చేయించుకున్నారు, డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆవిడ బాగుపడలా. చాలా ప్రయత్నాలు చేశారు, బాగుపడలా. ఇకప్పుడు అందరూ కూడా ఆ రక్తస్రావం కలుగుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి ఆమెను దూరంగా వెలివేశారు. యేసు ప్రభు వారు ఒక రోజున ఆ వైపుగా వెళుతూ ఉన్నప్పుడు ఆమె ఒకటే, ఎంతమందిలో నేను ఈ సమస్యతో, ఈ వ్యాధితో ఆయన ముందుకు వెళ్ళలేను, కానీ ఆయన వస్త్రపు చెంగు ముడతా నేను స్వస్థపరచబడతా అనుకుని ఆయన వెళుతుంటే దొంగచాటుగా వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుని పక్కెళ్ళిపోయింది. యేసు ప్రభు వారు వెంటనే అక్కడ ఆగి, నన్ను ఎవరో ముట్టుకున్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియాలి అన్నాడు. నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాకు తెలియాలి అన్నాడు. శిష్యులు అన్నారు, ప్రభువా, ఎంతమంది వెనకాల ఎంతమంది జనం అవుతున్నారు, 1000 మంది జనం, అందరూ ముట్టుకుంటున్నారు, ఎవరు ముట్టుకున్నాడు మనకి ఎందుకు పదా? ముట్టుకున్నాడు.
ఇప్పుడు దాకా ముట్టుకున్నారుగా, అది ఎంతలోనే ఉంది నీకు? లేదు లేదు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నా ప్రభావం బయటికి వెళ్ళింది, వాళ్ళు తెలవాలి. నీకు మరీ ఈ మధ్య చేతస్థం ఎక్కువైంది. ప్రభువా నీకు మరీ చేతస్థం ఎక్కువైంది, ఇంతమంది ముట్టుకుని వాళ్ళు ఎవడోగా తెలవాలంటారు. వస్తారా? నేను ముట్టుకున్నాను, నేను ఎవడో వస్తారా? వచ్చినా 100 మంది వస్తారు, నేను అంతమంది ముట్టుకున్నారు, 100 మంది కన్నా పైన వస్తారు. మళ్ళీ ఈ గుంపులో వాళ్ళు రావాలంటే ముందుకి ఇప్పుడు అంత గొడవ గోత్రం ఉంటుంది. ఇప్పుడు అవసరమా? నన్ను ముట్టుకున్న వాళ్ళు నాకు కనపడాలి. అప్పుడు నిదానంగా ఆ స్త్రీ వచ్చి అంటది, అయ్యా నేనే ముట్టుకున్నాను. ఇప్పుడు ఏం జరిగిందమ్మా? నేను యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోగానే నా రక్తధార కట్టింది, నేను స్వస్థపరచబడ్డాను అని సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? చూసారా నా వస్త్రపు చెంగుల్లో, చూసారా ఏం జరిగిందో? చూసారా అనలేదండి. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, ఇక వెళ్ళు అన్నాడు. ఎందుకు? సాక్ష్యం చెప్పింది, స్వస్థపరచబడ్డాను, ఇక నేను ఆ వ్యాధితో లేను, నేను ఆ రోగంతో లేను, ఆ భయంకరమైన స్థితి నాలో నుంచి పోయింది, తొలగిపోయింది, నేను ఒక మంచి వ్యక్తిగా మార్చబడ్డాను అని సాక్ష్యం 10 మందికి చెప్పింది. చాలు, ఇక వెళ్ళిపోన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక సందర్భంలో మరలా ప్రభువు వారు వెళుతుంటే ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. బతుకుడా దయచేసి మమ్మల్ని బాగు చేయవా అని అడిగితే, అవునా సరే బాగుపడండి, వెళ్ళండి, మీరు వెళ్తూ ఉండగానే బాగుపడిపోతారు అన్నాడు. సర్లేనని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉండగానే దారి మధ్యలోనే వాళ్ళు బాగుపడ్డారు. కుష్ఠరోగం మొత్తం తొలగిపోయింది. కుష్ఠరోగం మొత్తం తొలగిపోతే ఆ 10 మందిలో ఒకడు, అరే రండ్రా కుష్ఠరోగం తొలగిపోయిందిగా, ఒక్కసారి బోధకుడు కనపడి నువ్వు చెప్పినట్టు జరిగింది అని ఒక మాట చెప్పి చూద్దాం రండ్రా అని అంటే, అది అలా నువ్వు రావాలని వెళ్ళు అని చెప్పి 9 మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఇది మాత్రం మళ్ళీ వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాడండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? అయ్యా నువ్వు చెప్పినట్టుగా నాకు కుష్ఠం మొత్తం తగ్గింది. అప్పుడు ప్రభు వారు ఏమడిగాడు తెలుసా? నీతో పాటు మొత్తం ఇంకా 9 మంది వచ్చారుగా, ఆ 9 మంది ఎక్కడా? వాళ్ళు బాగుపడలేదా? వాళ్ళు స్వస్థపడలేదా అని అడిగాడు. అప్పుడు అతను అన్నాడు, అయ్యా వాళ్ళు కూడా బాగుపడ్డారు, వాళ్ళు కూడా స్వస్థపరచబడ్డారు, మరి వాళ్ళేరి? వాళ్ళు రాలా. అడిగాడా లేదా? ఏమంటే స్వస్థపరచబడితేనే ప్రభువు నిలదీసి అడుగుతుంటే, ఎందుకు కనపరచుకోలే, ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అని అడుగుతుంటే, ఏమంటే మనలో వెలుగు పెడితే నువ్వు ప్రజలకు ఎందుకు కనపరచవా నీలో ఉన్న వెలుగు అని అడుగుతాడు.